నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. టాప్ 4 న్యూస్లో మొదటి అంశం చూస్తున్నాం మనం. రేవంత్ ఢిల్లీ టూరు 1 కాదు 2 కాదు 50 సార్లు రేవంత్ ఢిల్లీ టూర్లో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే ఆయన 50 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇంతవరకు ఏ సీఎం కూడా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళిన దాఖలాలు లేవు. ప్రతి వ్యవస్థలో అవినీతికి తెరలేపి భూములను దోచుకుంటూ ఢిల్లీ బాసులకు మూటలు మోస్తున్నారు. తొలిసారి డిసెంబర్ 6, 2023లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన రేవంత్ పైసా ప్రయోజనం లేకుండా చక్కలు కొడుతూనే ఉన్నారు. రెండో అంశం యాదాద్రి పవర్ ప్లాంట్. నల్గొండ మెడపై కత్తిలా వేటాడుతున్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ను అడ్డుకుంటామని అప్పట్లో గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు మంత్రుల అవతారంలో దాన్ని జాతికి అంకితం చేశారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసినటువంటి చెరగని సంతకంతో ఇప్పుడు ఆ ప్లాంటు వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతమిస్తోంది. ఇక మూడో అంశం విద్యార్థుల సమర్గర్జన, ఉపకార వేతనాల కోసం రేవంత్ సర్కారు మీద విద్యార్థులు మరలబడుతున్నారు. స్కాలర్షిప్ల సంగతి ఏమైందని తిరగబడుతున్నారు. ఎన్నికలకు ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్కు తమ కష్టాలు కనిపించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టాప్ 4లో చివరి అంశం బనకచెర్లపై బీఆర్ఎస్వి పోరాటం. గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేందుకు ఆంధ్ర బనకచెర్ల అడ్డుకుంటామని నినాదంతో బీఆర్ఎస్వి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి అవగాహన సదస్సులో చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూరు, అసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్వి నాయకులు భారీగా తరలివచ్చారు. మొత్తంగా ఈ 4 అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్గా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ హాఫ్ సెంచరీ, 50వ ఢిల్లీ టూర్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసినటువంటి చెరగని మరో సంతకం. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఉపకార వేతనాల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి లోకం. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బనకచెర్లపై ఉద్యమం, బీఆర్ఎస్వి అలుపెరగని పోరాటం. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ హాఫ్ సెంచరీ, 50వ ఢిల్లీ టూర్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఉపకార వేతనాల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి లోకం. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బనకచెర్లపై ఉద్యమం, బీఆర్ఎస్వి అలుపెరగని పోరాటం.